రెండు క్వశ్చన్స్కి ఒకే దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తా. ఒకటి వచ్చేసి ఆయుర్వేద తీసుకునేటప్పుడు నాన్ వెజ్ తింటే చచ్చిపోతారంట కదా అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అంట కదా అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఆయుర్వేదాలు అసలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు అంట కదా అని తేలిగ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఆయుర్వేద పద్ధతిలో తగ్గాను అంటే ఏం మెడిసిన్స్ వాడేశాను, ఇదొకటి. సో నేను వీటికన్నిటికి కలిపి ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను, కొంచెం ఓపిక్గా వినండి, ఓకేనా? ఒకటి వచ్చేసి, ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న సమస్యలన్నీ కూడా 90% వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా నిజం చెప్పండి, ఏదో ఒక ఫీవర్ లాంటిది వచ్చేసి ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయేవే వస్తున్నాయా? అన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి, అవునా కాదా? సో అకార్డింగ్ టు ఆయుర్వేద ఎలా అంటే, ఒక ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీరేమనుకుంటారు, ఈవెన్ వెయిట్ లాస్కి కూడా ఒక మెడిసిన్ ఉందా, ఒక పౌడర్ ఉందా అని అడుగుతారు. నేను మొహమాటం లేకుండా అలాంటివి ఏమి ఉండవు, నేను కూడా వాడలే అని చాలా క్లియర్గా చెప్పేస్తాను. ఎందుకు చెప్పేస్తానంటే, ఇంకా చాలా వాటికి కొన్ని విషయాల్లో కూడా కొంతమంది మెసేజ్ చేస్తారు, పీసీఓడికి మెడిసిన్ ఉందా, ఏదైనా పౌడర్ ఉంటే ఇవ్వండి, థైరాయిడ్కి ఏదైనా పౌడర్ ఉంటే ఇవ్వండి, నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి పౌడర్ ఉంటే ఇవ్వండి అని అంటారు. ఎన్నింటికి మెసేజ్ వస్తుంది తెలుసా? అది 2:30కి, 3 గంటలకి, 2 గంటలకి, గంటన్నరకి మెసేజ్ ఉంటుంది మార్నింగ్ చూసుకుంటే. ఆయుర్వేద ప్రకారం ఎలాగంటే ట్రీట్మెంట్ ఆహార, వ్యవహార, ఔషధం 3 అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆహారం, ఫుడ్, మనం తినే ఫుడ్. 2 వ్యవహారం, చేసే పనులు. 3వది ఔషధం. అది ఫీవర్ అయి ఉండొచ్చు, ఇతర ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఎంతసేపు డైరెక్ట్గా ఔషధం, ఇది ఏదైనా కూడా ఒక మెడిసిన్ కావాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, నేను ఒప్పుకుంటా. కొన్ని సడన్గా సర్జరీ నీడ్ ఉంటుంది, కొన్ని వెంటనే అంటే అక్యూట్ సడన్గా ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దానికి మెడిసిన్ వాడాలి, ఇది ఒప్పుకుంటాను, తప్పులేదు, వాడాలి కూడా, చచ్చే స్టేజ్కి వస్తాం. కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏ వస్తున్నాయంటే, లైఫ్ స్టైల్లో మనం చేసే మిస్టేక్స్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. అది కూడా లైఫ్ లాంగ్, లేకుంటే కొన్ని రికరెన్స్, పీసీఓడి లాంటివి రికరెన్స్ ఉంటాయి. అంటే ఒకసారి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఒకసారి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తీసుకోమో, క్లీనింగ్ సరిగ్గా ఉంచుకోమో మళ్ళీ వస్తుంది పీసీఓడి. ఎప్పుడైతే బాడీ యాక్టివ్గా ఉంచుకోమో, ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా ఉండవో, ఎప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదో మళ్ళీ వస్తుంది. సో రికరెన్స్ అనేది మళ్ళీనే ఉంటుంది. ఈవెన్ ఒబెసిటీ కూడా. ఎప్పుడైతే ఇప్పుడు కొంతమంది అంటారు, నేను ఫలానా పౌడర్ వాడానండి, పెద్దగా ఆకలేసేది కాదు, తగ్గిపోయాను కూడా, 50 కేజీలు కూడా తగ్గిపోయాను, ఆ తర్వాత ఆపేశాక ఆకలి కంట్రోల్ కాలేదు, ఏం తినాలో అర్థం కాదు. కరెక్టే కదా, నువ్వేం తినాలో ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వేం తింటే తగ్గింది నీ బాడీ, ఎట్లా చేస్తే నీ బాడీ రెస్పాండ్ అవుతుంది, ఎవ్రీథింగ్ తెలిసిందనుకో, ఈవెన్ నీకు ఓపిక పెరుగుతుంది, బతకం ఉండదు, ఏదైనా కూడా యాక్టివ్గా చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక పౌడర్ ఇచ్చేసి తాగేసి ఏదో చేసేసినావు అనుకో, అది ఆపేయగానే అవి అంతా ఏం చేస్తాయంటే మ్యాక్సిమం ఆకలిని చంపేసేది. ఎప్పుడైతే ఒక మనిషికి ఆకలి చచ్చిపోతుందో వాడు అన్ని రకాలుగా కూడా హెల్త్ పరంగా డౌన్ఫాలే. ఆకలి ఎప్పుడు చచ్చిపోకూడదు. సో మీరు అవి తాగినంత వరకు ఆకలి చచ్చిపోద్ది, కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆపగానే విపరీతంగా ఆకలి పెరిగిపోతుంది, ఇష్టంగా తింటారు, ఏమవుతుంది? మళ్ళీ పెరగడమే, అంతే కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? ఫుడ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్ వచ్చిందనుకో, లేకుంటే ఫీవర్ కూడా కాదబ్బా, డెలివరీ అయింది, ఒక పథ్యం పెడతారా? పథ్యం అంటే డైటే కదా. పథ్యం అపథ్యం, ఏం తినాలి ఏం తినకూడదు అని పెడతారా? అప్పుడున్న దాని ప్రకారం కొన్ని పథ్యం అపథ్యం ఉండేది, అది ఇప్పటికీ కూడా అన్వయించడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న దాని ప్రకారం కొన్ని మార్చుకోవాలి, అది నేను కూడా చెప్తుంటా. బట్ ఆయుర్వేదాలో ఏం చెప్తారంటే, ఏం తినకూడదు. మీకు ఒక మెడిసిన్ ఇస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళ నొప్పులకు వస్తారు, కీళ్ళ నొప్పులకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకుంటాం, చిన్న జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. వాళ్ళకు వచ్చినప్పుడు అమ్మ గడ్డకూరలు తినకండి, పులుపు కొంచెం తగ్గించి తీసుకోండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి, నాన్ వెజ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అని ఎందుకు చెప్తామంటే, మీరు ఆ మెడిసిన్ తీసుకొని ఈ ఫుడ్ తీసేసుకుంటే ఏదో అయిపోతుందని కాదు. ఈ మెడిసిన్ అనేది మీకు వర్క్ చేస్తుంటుంది, కానీ మెయిన్ ఏది మెడిసిన్. రూమటాయిడ్ ఆర్థరైటిస్లో, ఆమవాతంలో డైజెషన్ సిస్టమ్ అనేది బాగా వర్క్ చేయాలి.
ఈ డైజెషన్ ఎవరికైతే మంచిగా ఉంటుందో ఆ పెయిన్స్ కూడా కంట్రోల్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మేము డైజెషన్ ఎక్కువ టార్గెట్ చేసుకొని ఏదో క్షణికాలం అంటే ఒక కొద్దిసేపటికి నొప్పి తగ్గేటట్లు కాదు, మీకు ఇంటర్నల్గా కూడా హీల్ అయ్యేటట్లు మీకు హెల్ప్ అవ్వడానికి ఇవి తినకండి ఇవి తినండి అని ఫస్ట్ ఇస్తాం. అండ్ రెండోది వ్యవహారం, ఏం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒబెసిటీ నేను తగ్గేటప్పుడు ఆహార పరంగా వస్తే ఏమేమి తినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తినాలి ఏం చేయాలి ఏం తినాలి అని అడుగుతుంటారు చాలామంది. ఆయుర్వేదాలో ఎట్లుంటుందంటే ఏం తినకూడదు ఏమి అవాయిడ్ చేయాలి ఫస్ట్ అవి చెప్తారనమాట. సో నా శరీరతత్వం ప్రకారం నేను ఏం తినకూడదు, ఎలాంటి ఫుడ్ తినాలి, ప్రకృతి ఇట్లుంటాయి అంటే వాత పిత్త కఫ అని ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే మోడ్రన్లో మీసోమార్ఫిక్ ఎక్టోమార్ఫిక్ ఎండోమార్ఫిక్ ఇట్లా ఎలా ఉంటాయో బాడీస్ డివైడ్ చేసుకొని సేమ్ ఆయుర్వేదాలో కూడా వాత పిత్త కఫ. వాతం వాళ్ళు ఎట్లుంటారంటే ఫిజికల్లీ బక్కగా ఉంటారు, ఒక్కటి శరీరం లాగా ఉంటుంది వాళ్ళది. అండ్ కొంచెం వాళ్ళు మెంటలీ కూడా సడన్గా ఏదన్నా అనుకుంటే చేసేద్దాం అని ఎట్లా ఉంటారు, మధ్యలోనే ఆగిపోవడం, లేకపోతే అంటే వాతం గాలిలాగా అది చంచలంగా ఉంటుంది మనసు, చేద్దామా వద్దా అది చేయడం అవసరమా ఈ టైప్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. బట్ ఈ పిత్త ప్రకోపం అని ఉంటారు, వీళ్ళు పిత్త డామినేటింగ్ క్యారెక్టర్స్ ఎట్లుంటారంటే వీళ్ళకి మీడియంగా ఉంటారు, అటు సన్నం కాదు అటు లావు కాదు, మంచిగా ఉంటారు. అండ్ డైజెషన్కి రిలేటెడ్ ఎక్కువ సమస్య వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిత్త డామినేషన్ పిత్త కఫ నాది. సో నాకు ఎట్లా ఉంటాయి ఫుడ్ పరంగా ఫస్ట్ చూసుకుంటే నేను కొంచెం స్పైసీవి ఇలాంటివన్నీ తినకూడదు, ఫైబర్ అనేది మంచిగా ఉండాలి, ఆకుకూరలు ఎక్కువ ఉండాలి, నాన్ వెజ్ కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నా డైజెషన్ ఫైర్ అనేది కూడా చక్కగా ఉంటుంది, నాకు కాన్స్టిపేషన్ ఇలాంటివి వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిత్త ప్రకోపం ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అయినప్పుడు గట్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను తినే ఫుడ్లో ఫైబర్ మంచిగా ఉండేటట్లు, వాటర్ చక్కగా ఉండేటట్లు, అసిడిక్ నేచర్ జోలికి ఎక్కువ వెళ్ళను, పులుపు జోలికి ఎక్కువ వెళ్ళను, కారం జోలికి ఎక్కువ వెళ్ళను. సో ఇట్లాగా బ్యాలెన్స్ చేసుకుంటా. ఎప్పుడైతే పిత్త అనేది మంచి కనుక ఉంటే వాళ్ళు చూడ్డానికి కూడా మంచి కలర్ తోటి ఉంటారు, మీడియం హెయిర్ ఉంటుంది, ఈవెన్ వైట్ హెయిర్ కూడా మాకు ఎక్కువే ఉండడానికి అవకాశం ఉంటుంది మా నేచర్కి. సో కొన్ని యాక్సెప్ట్ చేయాలి, ఓకే నాకు వైట్ హెయిర్ అనేది నా బాడీ నేచర్ ఇది, నేనేం చేయాలి వైట్ పోవడానికి ఏం చేయాలి ఇలా కాకుండా కొన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే నా బాడీ టైప్ ఇది, నా బాడీ టైప్ని ఏం మార్చుకోవచ్చు, నా డైజెషన్ ఫైర్ని నేను ఇంప్రూవ్ మంచిగానే ఉంటుంది కాబట్టి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా డైజెషన్ ఫైర్ ఇంప్రూవ్ అయ్యేటట్లు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, మంచి ఇట్లాంటి ఫుడ్ తినాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఫిజికల్లీ కూడా అంటే సైకలాజికల్గా కూడా పిత్త డామినేషన్ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, ఇరిటేట్ అయిపోతాయి ఈజీగా. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి నా దాంట్లో. సో నేను ఇక్కడ ఏ మాత్రం స్లీప్ ఇట్లాంటివి డిస్టర్బ్ అయినా కూడా ఇమీడియట్గా నాకు పెరిగేది ఫస్ట్ కోపమే. నా ఫుడ్లో ఏదన్నా అంటే ఓవర్గా తినడం, కొంచెం బద్ధకంగా ఉన్నా నాకు సైకలాజికల్గా నేను ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే నేను ఓవర్గా కోపం పడిపోవడం కానీ లేకుంటే అతిగా ఆలోచించడం కానీ. సో ఇట్లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది నా నేచర్ని ఇది. అండ్ పిత్త డామినేషన్ ఉన్న క్యారెక్టర్ ఎట్లా అంటే లేదన్నా అనుకుంటే చేస్తారు, చాలా మొండిగా ఉంటారు. అట్ ది సేమ్ టైం కఫ వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కొంచెం మందకొడిగా ఉంటారు, ఓవర్ వెయిట్, స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఏదన్నా అనుకుని చేద్దాం అనుకుంటారు మధ్యలో ఎక్కువ వదిలేయడానికే కూడా అవకాశం కూడా కొంచెం ఉండడానికి ఉంటుంది. అట్ ది సేమ్ టైం నిజాయితీగా ఉంటారు, ఏదన్నా లేదు కొంచెం మోటివేట్ చేసి చేయమంటే చాలా జాగ్రత్తగా మొండిగా ఉండి కూడా చేసే నేచర్ కూడా ఉంటుంది. ఏదన్నా ఎవరైనా చెప్పినా కూడా కొంచెం వింటారు, నెమ్మదిస్తులు అనమాట, కొంచెం వింటారు. అండ్ వీళ్ళు కొంచెం వెయిట్ కూడా ఓవర్ వెయిట్, బుసకోళ్ళు అంటారు కదా, ఈ టైప్ ఒళ్ళు ఉంటుంది అనమాట, వాటర్ బాడీస్ ఈ టైప్ది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ నేను ట్రైన్ చేసేటప్పుడు ఈ నేచర్ చూస్తా, వాత పిత్త కఫ. సో నేను ఈ నేచర్ చూసుకుంటా, వీళ్ళు ఫిజికల్లీ ఈ 1 month జర్నీ 1 month 2 months జర్నీ ఉంటుంది కదా వెయిట్ లాస్ జర్నీలో, నేను ఇది అబ్జర్వ్ చేస్తాను. ఫుడ్ పరంగా వీళ్ళకి ఎలాంటివి ఇవ్వాలి, పిత్త డామినేటింగ్ క్యారెక్టర్స్ లాగా వీళ్ళు నాకు అనిపిస్తున్నారు అనుకో, వాళ్ళకి ఎసిడిక్ నేచర్ ఉన్నవి వీటి జోలికి పోను, డైజెషన్ ఇంప్రూవ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ కఫ వీళ్ళు ఎలా అంటే పాపం ఇచ్చింది చెప్పినట్టు చేస్తారు, కొంచెం నిదానస్తులు, కొంచెం లేజీనెస్ ఉంటుంది, వీళ్ళని ఎక్కువ మోటివేషన్ సైడ్ ఎక్కువ చూసుకుంటా.
మళ్ళీ చెప్పామనుకో చేస్తారు వీళ్ళు బాగానే, పాపం చెప్పిన మాట వినే రకమే, వాతం టైప్ కాదు వీళ్ళు, చెప్పిన మాట వినే రకమే, కానీ ఎక్కువ మోటివేట్ చేసుకోవాలి. పిత్త ప్రకోపం అట్లా కాదు, వీళ్ళని కొంచెం కీ ఇచ్చి కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. వాత వాళ్ళని అసలు బ్యాలెన్స్ చేయలేము, వాళ్ళు అన్నీ తెలుసు అన్నట్లే వాళ్ళ వేలో వాళ్ళు ఉంటారు. సో మన దగ్గర ఎక్కువ జాయిన్ అయ్యేది ఒబిసిటీ ఉన్నప్పుడు పిత్త కఫ ఈ టైప్ ఆఫ్ నేచర్ కానీ బాడీస్ కానీ ఇట్లా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ ఇవ్వాలి, వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ రావడానికి అవకాశం ఉంది, వీళ్ళకి ఎలాగ దేని విషయం మీద ఎడ్యుకేట్ చేయాలి. సో స్లీప్ ఎట్లాంటి కొంతమంది డిస్టర్బ్డ్ ఉంటారు, సో వీళ్ళకి ఎలాంటి ఫుడ్ మార్చుకోవాలి, వ్యవహారం అంటే ఎలాంటి ఎక్సర్సైజ్లు ఇవ్వడం కానీ ఎలాగ స్లీప్ ప్యాటర్న్ ఇట్లాంటివి మార్చడం కానీ ఇలాంటివి చూసుకోవాలి అని పెడతా. మూడోది ఔషధం ఎప్పుడు పెడతాం, కొంతమందికి గట్ అనేది మరీ పూర్ ఉంటుంది, మరీ దారుణమైన గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, కొంతమందికి ఇండైజెషన్ చాలా దారుణంగా ఉంటుంది. సో ఈవెన్ పీసీఓడి అనేది 6 నెలలకు కూడా పీరియడ్ రాదు కొంతమందికి. మ్యాక్సిమం మనం డైట్ వర్కౌట్ తోటి సెట్ అయిపోతుంది మంచిగా. ఎవరైతే మంచి లైఫ్ స్టైల్లో ఉంటారో వాళ్ళకి 3 మంత్స్కి ఎవ్రీ మంత్ రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఫస్ట్ మంత్ నుంచి కూడా ఎవ్రీ మంత్ రావడం స్టార్ట్ అవుతుంది. కానీ మరీ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు వీళ్ళకి కొన్ని మెడిసిన్స్ అనేది మనం యాడ్ చేసుకుంటాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, పీసీఓడి ఇట్లాంటి వాటికి. కానీ ఫస్ట్ ఏది ఆహార వ్యవహార ఔషధం. ఆహారం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, వ్యవహారం ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్తాం. ఫోన్ ఎక్కువ చూడకండి, ఫోన్లో చూసినా ఎక్కువ డివియేట్ అయ్యి ఇట్లాంటివి చేయకండి, మంచి స్లీప్ ప్యాటర్న్ ఇట్లాంటివి అలవాటు చేసుకోండి, వర్కౌట్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకోండి. మీకు ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. మూడ్ స్వింగ్స్ అంటే కొంతమంది అతిగా కోపం ఉంటారు, పిత్తం ఇట్లాంటి వాటిలో, కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు, కఫం ఇట్లాంటి వాటిలో. సో ఇది కూడా మా జర్నీలో నేను అబ్జర్వ్ చేసుకుంటా. వీళ్ళు ఎలా చెప్తే వినగలరు, కొంతమంది కోపంగానే చెప్పాలి, లేదు అని రెచ్చగొట్టినట్లు చెప్పాలి, వాళ్ళు చేస్తారు. కొంతమందికి మెల్లిగా బిడ్డకు చెప్పినట్లు చెప్పాలి, వీళ్ళకి ఇలాగే చెప్పాలి. సో వాళ్ళ నేచర్ని బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాం అనమాట. సో అకార్డింగ్ టు ఆయుర్వేదం మేము ఈ 3 చూసుకోవాలి, ఆహార వ్యవహార ఔషధం. ఇక్కడ ఔషధం మేము మెడిసిన్ ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్కి ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తాం అనుకో, నువ్వు పోయి ఇష్టం వచ్చింది తినేసి, లేకుంటే అసలు నిద్ర అనేది సరిగ్గా కాకుండా ఏదో ఫోన్ చూసుకుంటా ఏదో చేసుకుంటున్నావు అనుకో, నీకు ట్యాబ్లెట్ కూడా ఎంతవరకు వర్క్ చేస్తుంది? సరే జ్వరం లాంటిది అనుకుందాం, అబ్బా టెంపరీ, నీకు ఏదో తగ్గిపోయింది, 5 రోజులకు 10 రోజులకు తగ్గిపోయింది. అలా కాదు, నీకు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చింది, డయాబెటిక్ ఉందో, ప్రీ డయాబెటిక్ ఉందో, పీసీఓడి ఉందో, థైరాయిడ్ ఉందో, ఫ్యాటీ లివర్ ఉందో, ఇలాంటివి ఏవో ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైటమిన్ డెఫిషియన్సీ, D3 ఉంది, B12 ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో ఉన్నప్పుడు నేను ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసినాం అనుకో, ఔషధం ఇచ్చేసినాం. మీరు అడుగుతారు కదా వెయిట్ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, ఒక పౌడర్ ఇవ్వండి, ఏదో ఇచ్చినాం అనుకో, ఏం ఉపయోగం? ఇక్కడ ఆహార వ్యవహారాలు సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు అంటే షార్ట్ కట్స్ ఏమున్నాయి, టక్కన ఒక మెడిసిన్ ఉందా, ఎన్నిసార్లు చెప్తాను, అలాంటి పౌడర్లు ఏమి ఉండవమ్మా, ఉండవు మళ్ళీ వస్తారు. నువ్వు ఒక సమస్య వచ్చినప్పుడు ఏ షార్ట్ కట్స్ ఉన్నాయని ఎతుకుతున్నారు, కానీ మన నుంచి మార్పు మనలో రావాలనే థాట్ ఎందుకు రావట్లే? ఆయుర్వేద బ్యూటీ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహార వ్యవహారాలు మార్చుకోవాలి. అంటే ఇక్కడ మన లోపల నుంచి మార్పు రావాలి. నేను చేసుకుంది అదే, బ్రహ్మముహూర్తంలో లేవడం. వ్యవహారం అంటే బ్రహ్మముహూర్తంలో లేవడం, కొంచెం ఎర్లీగా పడుకోవడం, థాట్స్ కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేకపోవడం, కంట్రోల్ చేసుకోవడం. నేను ఏం చేస్తాను తెలుసా, నన్ను మొన్న కూడా అడిగారు, ఏంటి మేడం దీక్ష దేనికని. ఎప్పుడైనా కానీ నాలో నెగిటివ్ థాట్స్ అంటే అవతల వాళ్ళంతా నెగిటివిటీ ఎక్కువ చూసినప్పుడు జనాలంటే అసహ్యం అనే దాన్ని కూడా ఒక నెగిటివ్ లానే, అంటే అవతల వాళ్ళని అసహించుకోవడం కూడా మనలో నెగిటివిటీనే. అది కూడా ఉండద్దని ఏం చేస్తానంటే ఒక 41 డేసో 18 డేసో దీక్షలా పెట్టుకుంటా, కిందే పడుకోవడం, ప్యూర్ వెజ్ తినడము, ఈ ఒక పూట భోజనం చేయడము, చన్నీళ్ళతో స్నానం చేసుకోవడం. ఇవి ఏమవుతుందంటే ఒక అలవాట్లు, ఏదో దేవుడు ఏదో చేసేస్తాడో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కాదు. ఒక 18 రోజుల నుంచి 41 రోజులు మనం ఏదైతే ఒకటి చేస్తామో అందులో ఏదో ఒక్క గుణం అన్న అలవాటు అవుతుంది కదా, ఏదో ఒక మంచి హ్యాబిట్ అన్నా కూడా అలవాటు అవుతుంది కదా, అది మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక ఏదో ఒకటి మంచి పని, ఒక ఆహార వ్యవహారాల్లో ఫుడ్ అయినా ఉండొచ్చు, మీరు చేసే పనులు ఉండొచ్చు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 18 రోజుల నుంచి 41 రోజులు ఒక అలవాటులాగా మార్చుకుంటే ఒక అలవాటు అయిపోతుంది, ఇష్టంగా మారిపోతుంది. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్లను గుడ్ హ్యాబిట్స్ కూడా ఇష్టంగా మారిపోతుంది. మిమ్మల్ని ఎవరో ఒక టైంకి పెట్టి బొట్టు పెట్టి చేయించనక్కర్లేదు. ఇక్కడ ఫిట్నెస్ అంటే ఏదో ఒక డైట్ వర్కౌట్ చేసినాం అనేది కాదు ఇంపార్టెంట్.
అలవాట్లు మార్చుకుంటూ అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, అది కూడా కష్టంగా కాదు, ఇష్టంగా మనతో మనకు జర్నీ. ఒక ఫుడ్ ఏదో కొంతమంది అంటారు, ఏదో నేను బతుకున్న ద్వారా 4 మెతుకులు తినేసి నా ఇష్టం వచ్చినటువంటి పోతానండి అని. ఇప్పుడు నువ్వు టేస్ట్కి తింటున్నావు, నాలుగు తెలుస్తుంది, పొట్టలోకి వెళ్ళిపోతుంది, అంతవరకే తెలుసు. పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత అది గ్లూకోజ్గా మారి గ్లైకోజన్గా మారి ఆ ప్రాసెస్లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడుతుంది. ఒకవేళ కనుక అది ఎక్కువైపోయినప్పుడు నిల్వ చేయడానికి మజిల్ లేక, లివర్ హెల్తీగా లేక ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా పెరిగిపోతుంది, దాని అంతా కూడా బ్యాలెన్స్ చేయలేక ప్రీ డయాబెటిక్ ఎలా అవుతున్నారు, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎలా పెరిగిపోతున్నాయి, ఫ్యాట్ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతున్నాయి, మజిల్ లాస్ ఎలా అవుతుంది, దీనివల్ల నెక్స్ట్ ఫర్దర్ అంతా ఏం డ్యామేజ్ అవుతుంది, ఇది తెలియలేదు మీకు. కాబట్టి ఏమవుతుంది, నేను టేస్టీగా ఉందండి, నేను తినేస్తానండి, నేను బతుకున్నంత వరకు చేస్తాను. ఏదో ఉన్నంత వరకు బతికేసినావు తినేసినావు అని కాదు కదా, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు కదా. కొంతమంది అంటారు చూసారా, సెల్ఫ్ లవ్, నేను నాలాగే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒకరిని లవ్ చేస్తున్నావు అనుకోబ్బా, ఒకరిని లవ్ చేస్తున్నావు, అవతల వాళ్ళు నిన్ను ఎంత హెరాస్ చేస్తున్నా నువ్వు ప్రేమనే ఇస్తున్నావు అనుకో, ఎన్ని రోజులు ఉంటుంది? అసహ్యం పడుతుందా లేదా? అవతల మనిషి లేదు నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, కానీ నేను లవ్ చేస్తున్నాను అని అంటే, నీ ఇష్టం వచ్చినట్లు ట్రీట్ చేసేసి, నీ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టేసి, నీ ఇష్టం వచ్చినట్లు కొట్టేసి, అన్నీ చేసేసి, నేను వాళ్ళకి అవతలను పట్టించుకోకుండా, ఏం నీడ్స్ ఉన్నాయో పట్టించుకోకుండా, నేను లవ్ చేస్తున్నా, నేను ఎలా ఉన్నానో నన్ను అలాగ యాక్సెప్ట్ చేయంటే, ఎంత ప్రేమించే మనిషి అయినా కూడా అసహ్యం పుడుతుంది. ఒకవేళ వదలలేకపోయినా అసహ్యంగానే ఉంటారు వాళ్ళు. నీ లోపల నువ్వు అలాగే నీ ఈ సోల్ బాడీ ఒకటి ఉన్నాయి. ఇప్పుడు నీ బాడీ బయట వాళ్ళకి నువ్వు ఒక మంచి చేసినా కూడా వాళ్ళు నీకు చెడ్డ చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు, మంచిగా చేయాలని కూడా రూల్ లేదు. కానీ బాడీ ఎలా అంటే, మీరు కొంచెం, చాలామంది అంటే నేను ట్రై చేశానండి కానీ తగ్గలేదు, లేదు, మీరు నిజంగా ఏదన్నా కొంచెం దానికి మంచి ఇచ్చినా కూడా 200% సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటుంది బాడీ. మీరు అంత చేస్తున్నా కూడా కొన్ని బాడీస్ ఎట్లా అంటే మీరు నెగ్లెక్ట్ చేసి, సరిగ్గా టైంకి ఫుడ్ ఇక లేక, అతిగా ఇచ్చేసి, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేక, బాడీని యాక్టివ్గా ఉంచక, లేకుంటే అతిగా స్ట్రెస్ పెట్టేసి ఇంత చేస్తున్నా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండదు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు, ఓవర్ వెయిట్ ఉంటుంది, బాడీ ఇంకా సర్వైవ్ ట్రై చేస్తుంది. ఇంకొంతమందిలో వచ్చేసి అన్ని చేంజెస్ అన్నీ కూడా నెగిటివ్ చేంజెస్ వచ్చేస్తుంటాయి, అన్నీ కంప్లైంట్స్ ఇస్తుంటారు. మరి నువ్వేం చేసినావు, నీకెందుకు గుర్తుకు రాదమ్మా? నువ్వెంత డ్యామేజ్ చేసినావు అది గుర్తుకు రాదా? మళ్ళీ నీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని ట్రీట్ చేసేసి, నాకు నచ్చింది తింటా, నాకు నచ్చినట్టు ఉంటా, నాకు సెల్ఫ్ లవ్ అంటే ఏంది? నీ ప్రాబ్లం వచ్చింది, ఇంకొంచెం మంచి చూసుకోవాలి కదా, ఇంకొంచెం కేర్ తీసుకోవాలి కదా, అది కదా లవ్ అంటే. ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేసేసి నేను లవ్ చేస్తున్నాను, నేను కేర్ చేస్తున్నా అంటే ఎట్లా? తప్పు కదా. సో మీరు ఏదన్నా సరే, ఇక్కడ ఒక ఒబెసిటీ అయి ఉండొచ్చు, ఇతర మీకు ఇంకేదైనా సమస్య అయి ఉండొచ్చు. ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ రావని కాదమ్మా, ఓవర్గా తీసుకుంటే డోసు ఏదైనా సైడ్ ఎఫెక్టే. ఏదైనా సరే ఒక గైడెన్స్ తోటి తీసుకోవాలి. వాత పిత్త కఫ ఇప్పుడు చెప్పాను కదా, దీన్ని బేస్ చేసుకునే మెడిసిన్ అనేది కూడా ఉంటుంది. అందుకే ఒక సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మ్యాక్సిమం ఇంకో చోట మిస్టేక్ ఏంటంటే, అన్ని చోట్ల తిరిగి లాస్ట్లోకి వస్తారు ఆయుర్వేద. మాకు అప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఉంటుంది, మాకు టైం పడుతుంది ఖచ్చితంగా. ఆయుర్వేద లేట్ అవుతుంది కాదు, లేట్ కాదు అయ్యేది, మీరు లేట్గా వస్తారు, అదొక సమస్య. అండ్ ప్రతిదానికి మీ దాంట్లో ట్రీట్మెంట్ ఉంటుందా అంటే, ప్రతి మెడిసిన్లో కూడా, అది ఏ మెడిసిన్ సిస్టమ్ అయినా ఉండొచ్చు, ప్రతిదానికి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆయుర్వేదానికి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉన్నాయి. అండ్ చెప్పినట్లే నేను ఎలా తగ్గినాను, ఆయుర్వేద మెథడ్లో తగ్గినాను అని అంటే అర్థం మెడిసిన్స్ తీసుకున్నాను కాదు, నేను ఏ మెడిసిన్స్ తీసుకోలేదు. ఆహార వ్యవహారం, నా హ్యాబిట్స్ మార్చుకోవడం, నా థాట్స్ మార్చుకోవడం, నా మంచి ఫుడ్ తీసుకోవడం, మంచి స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవడం, నా పని మీద నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ చేయడం. పక్కన వాళ్ళు ఏం చేస్తానో నేను పట్టించుకోను, నాకు అనవసరం, వాళ్ళు ఏమైనా చేసుకొని ఏం చేయమంటారు. నా వరకు వచ్చేంతవరకు అవతల ఉన్నారో లేదో కూడా నేను పట్టించుకోను. ఒకవేళ నా వరకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నా దేవుడు చూసుకుంటాడు అని వదిలేస్తా. ఖచ్చితంగా అది ఎలాగో కర్మ తగులుతుంది వాళ్ళకి అని చెప్పేసి వదిలేస్తా, పట్టించుకోను. మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే, ఆడవాళ్ళు ముఖ్యంగా నన్ను అన్నారు అది ఇది అని అక్కడే ఇరుక్కపోయి ఉంటారు. మీరు మీ పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అర్థమైందా? ఆయుర్వేద ప్రకారం తగ్గిన అంటే అర్థం ఎలాంటి మెడిసిన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆహార వ్యవహారాలు సెట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా మెడిసిన్ తీసుకున్నా ఉపయోగం లేదు. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ డైట్ మంచిగా మీరు చేసే పనులు మార్చుకొని, ఆ తర్వాత డైజెషన్కి, మెటబాలిజంకి దాని రిలేటెడ్ ఏమైనా సపోర్ట్గా తీసుకుంటారో తీసుకోండి.
మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకునేటట్లు ఏమన్నా చేసుకుంటారు, అది కూడా వర్క్ చేయదు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదో. నేను ఒకటే చెప్పేస్తా, వర్క్ చేద్దామని. కొంతమంది అడుగుతారు, నా స్కిన్ డ్యామేజ్ ఇట్లా అయింది కదా, హెయిర్ ఇట్లా డ్యామేజ్ ఎన్ని రోజుల్లో నాకు సెట్ అవుతుంది. వాళ్ళకేమో ఫాస్ట్గా అయింది, నాకేం అవ్వలేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుందో నీ లైఫ్ స్టైల్ ఎట్లుందో, వాళ్ళ బాడీ రికవరీ ఎట్లుందో నీ బాడీ రికవరీ ఎట్లుందో ఎట్లా తెలుస్తుంది. కొంతమంది అయితే పీసీఓడి వచ్చి, థైరాయిడ్లు వచ్చేసి అన్ని రకాలుగా డ్యామేజ్లు కూడా అయిపోయి శరీరం కదలడానికి ఇష్టపడట్లేదని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు కంఫర్ట్ జోన్ దాటడానికి ఇష్టపడరు. మీరు ఇప్పుడు ఎవరినైతే చూస్తున్నారో వీళ్ళలాగా ఉండాలని మీరు అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళని చూసి అసూయపడుతున్నారో, వాళ్ళంతా కూడా ఎవరికి చెప్పలేని స్టేజ్లో చాలా నరకం నుంచి వచ్చి ఉంటారు. కొంతమంది ఈవెన్ డబ్బు సంపాదించి ఒక కెరీర్ సక్సెస్ అని సచ్చే పొజిషన్లో కూడా ఉండొచ్చు ఉంటారు. ఎంత కంఫర్ట్ అంటే అప్పటిదాకా ఒక ప్రశాంతంగా ఉన్న లైఫ్ని వదిలేసుకొని కష్టపడి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. ఎంతసేపు చూసి మోటివేట్ అవ్వడం కాదు, మరి వాళ్ళు చేసిన కష్టం మీరు పడండి. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే దాటుతావో నువ్వు, నీకు అప్పుడు అంతా సక్సెస్ అవుతుంది. నేను జస్ట్ కెరియర్ చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఫిట్నెస్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ ఏదో వెయిట్ చేంజ్కి ఏం ఉపయోగం లేదు. నువ్వు బరువు తగ్గినా బరువు పెరిగినా అదేం కాదు. నీ శరీర తత్వాన్ని మార్చుకోవాలి, నీ బాడీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నీ థాట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది నీ ఫ్యామిలీని మీద ఎఫెక్ట్ చూపించాలి, నీ ఓపిక పెరగాలి, నీకు శాంతం పెరగాలి. అవతల వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ని నీకు అనవసరం, దాన్ని అనవసరం, నీ పని నువ్వు చూసుకోవాలి. అవతల వాళ్ళు ఏమనుకున్నా నీకు అనవసరం. నీ థాట్స్ మంచి థాట్స్ ఇంప్రూవ్ అవ్వాలి, నీ కెరియర్ గ్రోత్ అవ్వాలి. దీనికి నీకు ఫిట్నెస్ అనేది అవసరం. నువ్వు ఏదో వెయిట్ లాస్ అయిపోయినా, నేను అది తాగి వెయిట్ లాస్ అయినా, దేనికిమ్మా? ఉపయోగం ఏముంది? నీ బాడీతోటి నీ జర్నీ స్టార్ట్ చేయి, లవ్లో పడు, నీతో నువ్వు లవ్లో పడు. అది సెల్ఫ్ లవ్, అది సెల్ఫ్ కేర్. సో ఇప్పుడు అర్థమైందా? ఆహార వ్యవహార లాస్ట్లో ఔషధం. మీరు ఇవి ఆహార వ్యవహారాలు పక్కన పడేసి నేను ఔషధం తీసుకుంటా అంటే అది టెంపరీ. అర్థమైందా? ఇప్పటి నుంచైనా కూడా కొంచెం శరీరాన్ని కదల్చడానికి ఇష్టపడండి. చాలామంది అంటారు, నాకు తెలుస్తుంది మేడం, నాకు బద్ధకం అవుతుంది, నేను లేవాలని ఉంటుంది, నేను నైట్ పడుకునేటప్పుడు అనుకుంటాను కానీ లేవలేను. నువ్వు లేవలేనంతకాలం లేవలేవమ్మా. నువ్వు మిగిలిన విషయాలన్నీ ఇంకొకరు హెల్ప్ చేయగలరు, కానీ నువ్వు లేవడం, నిద్రపోవడం, టైంకి తినడం అది ఇంకొకరు వచ్చి చేయరు. ఎక్సర్సైజ్ చేయడం అది నీ అంతటి నువ్వే చేసుకోవాలి. ఎవరైనా ఫిట్నెస్ అచీవ్ చేసినారంటే కష్టంతో నేను వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎన్ని కష్టం ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, దాన్ని పక్కన పడేసి షార్ట్ కట్స్ జోలికి పోకుండా కష్టపడినారు. నేను వాళ్ళకి చాలా 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 రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎంత స్ట్రగుల్ పడి ఉంటారో అయినా కూడా గట్టిగా నేను చెయ్యాలి అని గట్టిగా పెట్టుకున్నారు కదా. ఫుడ్ని చూసినప్పుడు నన్ను కొంతమంది అడుగుతారు, నేను మొహమాటం పడరండి, ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోటి ఉంటారని. నేనేమో ఫుడ్ చూసిన అనుకో ఇష్టం లేదు, నో. ఆ నో చెప్పడం నీకు ఎక్కడ అలవాటు అవుతుంది అంటే నీకు మిగిలిన విషయాల మీద అంతా నో చెప్పడం అలవాటు అవుతుంది. దేనికి పడితే మొహమాటం, అయ్యో సరేలేండి చేసేస్తాం, చెయ్యు. నీ లిమిట్స్ ఒకటి ఉంటుంది. నువ్వేం సూపర్ ఉమెన్ కాదు, సూపర్ మ్యాన్ కాదు. మన లిమిట్స్ మనకు కొన్ని ఉంటాయి. మనం వర్క్ చేసుకోవాలి, మనం అన్నీ చేసుకోవాలి. మనకు రేపు పొద్దున ఒక సమస్య వస్తే ఎవరు రారు. నేను నా లైఫ్లో నేర్చుకున్న ఫస్ట్లో ఒక లెసన్ ఏంటి అంటే, అంతకుముందు నన్ను వదిలేసి అందరినీ చక్కదిద్దుకునేదాన్ని. నాకు పడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే సెంట్రల్ పాయింట్ అనేది అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అది కెరియర్ పరంగా, ఫినాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మనం స్ట్రాంగ్గా ఉండి ఆ తర్వాత మనం కరెక్ట్గా ఉంటే ఇంకొకరిని అందరినీ కూడా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా సెట్ చేయగలం. వాళ్ళ నుంచి మనకి ఏదైనా ఒక నెగిటివ్ వచ్చినా, వాళ్ళు మోసం చేసినా, ఇంకోటి ఏం జరిగినా మనం పెద్ద పట్టించుకోం. ఎందుకంటే మనకు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. డిపెండెన్సీ ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. మన మీద మనకు నమ్మకం ఉంటుంది. అది కావాలి. ఓకేనా? సరే, ఎక్కడి వరకు వచ్చింది మీ ఫిట్నెస్ జర్నీ? ఒకసారి కింద కమెంట్ చేయండి. నేను కమెంట్స్ కొన్నింటికి రిప్లై లేదు కదా, ఇస్తా ఇంకా.